పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారు హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన సలార్ సినిమా విడుదలై సంవత్సరం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ డీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సలార్ సినిమాకు నాకు పూర్తిగా సంతృప్తినైతే ఇవ్వలేదు. అందుకే సలార్ 2 కోసం మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఈ సినిమా నా కెరీర్లోని బెస్ట్ సినిమా అవుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక సలార్ సినిమా బాక్సాఫీస్ రికార్డుల గురించి ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ సలార్ సినిమాతో నేను అంత హ్యాపీగా లేను. సలార్ మొదటి భాగానికి నేను చేస్తున్న ప్రయత్నం పట్ల అసంతృప్తిగా ఉన్నాను. చాలామంది ఈ సినిమాను కేజీఎఫ్ 2లా ఉందని అన్నారు. నేను ఇంకా మంచి క్వాలిటీ సినిమా తీసుకురావాల్సిందే. ఈ కారణంగానే సలార్ 2 సినిమా కోసం చాలా కష్టపడుతున్నాను. ఇది ఇప్పటి వరకు నేను తెరకెక్కించిన సినిమాల్లో బెస్ట్ అవుట్పుట్ అయితే అవుతుంది. ప్రేక్షకులు ఊహించిన దానికంటే కూడా ఎక్కువగా వారి ముందుకు తీసుకురాబోతున్న నమ్మకం అయితే నాకు ఉంది. ఇక నేను దీనిపై పూర్తి నమ్మకం ఉంచాను. సలార్ సినిమా డిసెంబర్ 2023లో విడుదలైంది. అయితే ఈ సినిమా ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రంకి రీమేక్ అని ప్రచారం కూడా జరిగింది. అయితే సలార్ 2 సినిమాకు మాత్రం డిఫరెంట్ కథను ఖరారు చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ క్రేజీ సీక్వెల్ సినిమా షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది. ఈ సినిమాను కూడా హోంబాలే ఫిల్మ్స్ నిర్మించబోతున్నారు. పాన్ ఇండియా హీరో ప్రభాస్ గారు ప్రస్తుతం మారుతి డైరెక్షన్లో ది రాజాబ్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఆ తర్వాత హనురావు పూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్తో పాటు సలార్ 2, కల్కి 2 సినిమాల్లో కూడా ప్రభాస్ గారి లిస్టులో ఉన్నాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.